హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియో వచ్చేసి నా దగ్గర ఉన్న కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ మీతో చూపించాలనుకుంటున్నాను. సో ఈ రోజు నేను రివ్యూ ఇవ్వాలనుకున్న హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి ఇవే. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. వీటి డీటెయిల్స్ అన్ని క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ బ్యాగ్, ఇది స్లిమ్ బ్యాగ్ అండ్ బాడీ స్ట్రాప్ కూడా ఇచ్చారు. మెయిన్లీ నాకు ఈ బ్యాగ్ లో నచ్చింది అయితే క్వాలిటీ. సో ఈ బ్యాగ్ నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను అండ్ ఇది నాకు అరౌండ్ 970,000 బిలో పడింది నాకు ఈ హ్యాండ్ బ్యాగ్. ఇలా కంపార్ట్మెంట్స్ అంటే ఏం లేవు, ఇలా వచ్చేసి హ్యాండ్ బ్యాగ్ అండ్ 1 పాకెట్ ఇచ్చారు. ఇక్కడ 1 పాకెట్ ఉంది అండ్ జిప్ పాకెట్ కూడా 1 ఇచ్చారు. ఇక్కడ జిప్ పాకెట్ కూడా ఇచ్చారు. సో ఈ బ్యాగ్ వచ్చేసి సింపుల్ గా ఇలాగా అందుకు మెయిన్లీ క్వాలిటీ. ఈ బ్యాగ్ నేను చాలా సార్లు యూజ్ చేశాను, క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది అండ్ స్టార్ట్ కూడా బాగుంది. స్టార్ట్ కొంచెం జీసస్ మీదకి వెస్ట్రన్ వేర్ మీదకి ఈ కలర్ కాంబినేషన్ అన్ని బాగా సెట్ అవుతాయి. సో వీటి లింక్స్ అవన్నీ ఆన్లైన్ లో కొన్న ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీకు కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. ఇంకా జనరల్ గా ఇలాగా హోల్డ్ చేయడానికి ఇలా ఒక చిన్న స్ట్రాప్ అండ్ బాడీ స్ట్రాప్ ఒకటి ఇచ్చారు. సో నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఈ స్లిమ్ బ్యాగ్. ఇది కూడా సేమ్ అదే డిజైన్ లో ఉంటుంది. ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఆ పేజ్ అవన్నీ డీటెయిల్స్ అవన్నీ ట్యాగ్ చేస్తాను. ఇది కూడా మెయిన్ నాకు సేమ్ క్వాలిటీ బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ ఉంది. ఈ కలర్ బ్రౌన్ కలర్ అలాంటివి ఏంటంటే అన్నిటి మీదకి సెట్ అవుతాయి దాదాపుగా. సో ఇది నేను 1 టైం కూడా యూజ్ చేయలేదు, బట్ క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా ఇలా బాడీ స్ట్రాప్స్ ఇలా స్ట్రాప్స్ ఉండేవి నాకు చాలా ఇష్టం. సో మెయిన్లీ ఇలాంటివే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఇందులో దీనికి జస్ట్ ఇలా బట్టలు ఇచ్చారు. మళ్ళీ 1 కంపార్ట్మెంట్ జిప్ క్వాలిటీ కానీ అన్ని నాకు చాలా నచ్చాయి. ఇది 1 కంపార్ట్మెంట్ ఉంది. మిడిల్లో ఇలా జిప్ పాకెట్ ఇచ్చి 2 కంపార్ట్మెంట్స్ లాగా పెట్టించారు. ఇలాగా జిప్ ఇచ్చారు, జిప్ పాకెట్ అంతే ఉంటుంది. స్పేస్ కూడా బాగానే ఉంటుంది, మరీ చిన్నదేం కాదు. జనరల్ గా ఇందులో ఫోన్ చార్జర్స్ స్పెక్స్ ఇంకా మనకు కావాల్సిన ఏమన్నా హ్యాండ్ కర్చీఫ్స్, ఇయర్ ఫోన్స్ ఇలాంటివన్నీ బాగానే ఫిట్ అవుతాయి ఇంట్లో, బాగానే సరిపోతాయి ఇంట్లో. సో క్వాలిటీ కూడా నాకు చాలా నచ్చింది. ఇంకా బ్యాక్ సైడ్ జిప్ అలాంటివి ఏం ప్రొవైడ్ చేయలేదు. మెయిన్లీ నాకు ఇది ఇలా ఇవ్వడం వల్ల కొంచెం స్టైలిష్ గా ఉంది లుక్. సో ఇది కూడా చాలా బాగున్నాయి, క్వాలిటీ అయితే సూపర్ గా ఉంది. ఇది నేను అరౌండ్ 699 అలా కొన్నాను. ఫ్రీ షిప్పింగ్ 699 కొన్నాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ అవన్నీ ట్యాగ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి కావాలంటే చెక్ చేయండి. ఈ స్టాక్ కూడా మనకి ఎంత కావాలంటే అందులో పెట్టుకోవచ్చు. ఇవన్నీ స్లిమ్ బ్యాగ్స్. సో నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఈ బ్యాగ్. ఇది కూడా స్లిమ్ బ్యాగ్. ఇది నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. ఇది అరౌండ్ 350 అలా తీసుకున్నాను, బిలో 400 తీసుకున్నాను. ఎగ్జాక్ట్ ప్రైస్ నాకు గుర్తులేదు. ఇది కూడా నాకు యాక్చువల్ గా బ్రౌన్ కలర్స్ అంటే ఇష్టం, ఎందుకంటే బ్రౌన్ కలర్స్ అయితే కొంచెం డీసెంట్ గా అన్నిటి సెట్ అవుతాయని నా ఒపీనియన్. సో ఇది కూడా చూడడానికి కొంచెం స్టైల్ గా ఉంటుంది, బట్ అంతా
క్వాలిటీ అయితే ఓకే, యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా 1 కంపార్ట్మెంట్ అలా ఉంది, ఓన్లీ 1 కంపార్ట్మెంట్. జిప్ క్వాలిటీ అవన్నీ కూడా నాకు బాగా నచ్చాయి. లుకింగ్ అయితే చూడడానికి కొంచెం స్టైలిష్ గా ఉంటుంది. క్వాలిటీ కావాలంటే కొంచెం మనీ ఎక్కువ పడితే క్వాలిటీ వస్తుంది. ఓన్లీ 1 కంపార్ట్మెంట్, ఇది జిప్ పాకెట్స్ కానీ ఏమీ లేవు, ఓన్లీ 1 కంపార్ట్మెంట్ ఒక్కటే ఇచ్చాడు. ఈ పైన ఇలా జిప్ ఇచ్చాడు అంతే, పాకెట్స్ అనేది ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇదైతే ఇది కూడా సేమ్ ఇలాగా బాడీ స్ట్రాప్ ఇచ్చారు. అండ్ జస్ట్ పట్టుకోవడానికి ఇలాగా ఒక 1 టైప్ ఆఫ్, ఇది ప్లాస్టిక్ ఇది. సో ఓకే, యూజ్ చేసుకోవచ్చు బాగానే. నార్మల్ గా యూజ్ చేసే వాళ్ళకి, నేనైతే 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను, నాకు బాగానే ఉంది. కాకపోతే ఇది కొంచెం ఈ కలర్ అలాంటివి ఇవన్నీ కొంచెం ఎక్కువ డేస్ అయితే యూజ్ చేస్తే ఫేడ్ అయిపోతున్నాయి, ప్లాస్టిక్ కదా, సో ఈ కలర్ ఫేడ్ అయిపోతున్నాయి ఇక్కడ. క్వాలిటీ కూడా ఓకే, మరీ మంచిగా అంటే మరీ అంత బెస్ట్ క్వాలిటీ అని నేను చెప్పలేను. సో మనం పెట్టే ప్రైస్ కి ఈ క్వాలిటీ ఓకే. సో నెక్స్ట్ ఇది షోల్డర్ బ్యాగ్ యాక్చువల్గా. ఇది కూడా నాకు క్వాలిటీ చాలా బాగా నచ్చింది. చెప్పాను కదా, ఆల్మోస్ట్ అన్ని బ్రౌన్ కలర్ బ్యాగ్స్ ఉన్నాయి నా దగ్గర, బికాజ్ అవైతే అన్నిటి మీదకి సెట్ అవుతాయని నా ఒపీనియన్. డీసెంట్ గా క్లాసీ లుక్ ఉంటాయి ఈ బ్యాగ్స్. సో ఇది కూడా నేను మింత్రాలో తీసుకున్నాను, బిలో 1000 రూపీస్ అలా తీసుకున్నాను. ఇందులో 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇలాగా చూపిస్తాను. ఇది లాస్ట్ కంపార్ట్మెంట్, ఐ మీన్ ఫస్ట్ నుంచి సెకండ్ కంపార్ట్మెంట్. ఈ కంపార్ట్మెంట్ వచ్చేసి లాస్ట్ జిప్ పాకెట్ ఒకటి ఉంది, ఏమైనా మనీ కానీ లేదా ఆధార్ కార్డ్స్ అలా పెట్టుకుంటారు కదా, దానికోసం. బ్యాగ్ అయితే చాలా స్పేషియస్ గా అనిపించింది నాకు, చాలా స్పేస్ ఉంది, బాగుంది. అండ్ ఇది ల్యాప్టాప్ బ్యాగ్ కాదు, ల్యాప్టాప్ సరిపోదు ఈ బ్యాగ్ లో. సో సెకండ్ కంపార్ట్మెంట్ వచ్చేసి జిప్ క్వాలిటీ అన్ని చాలా బాగున్నాయి. ఇది కూడా సెకండ్ కంపార్ట్మెంట్ వచ్చేసి స్టార్టింగ్ లో ఇలా 2 పాకెట్స్ ఇచ్చారు. 1 వచ్చేసి ఫోన్ కోసం, ఇంకా సెకండ్ 1 వచ్చేసి ఫోన్ చార్జర్స్ ఇలాంటివి ఏమైనా పెట్టుకోవడానికి 2 పాకెట్స్ ఇచ్చారు. సో అంతే, బ్యాగ్ చాలా స్పేషియస్ ఉంది. ఇది కూడా సింపుల్ గా క్లాతింగ్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ ఒక జిప్ పాకెట్ ఇచ్చారు మళ్ళీ. ఇది కూడా కొంచెం స్పేషియస్ గానే ఉంది నాకు తెలిసి, కొంచెం బాగా స్పేషియస్ గానే ఉంది. అండ్ ఈ స్ట్రాప్స్ ఇలాగా మనకి, ఈ స్ట్రాప్స్ వచ్చేసి ఒకటేమో బాడీ స్ట్రాప్ ఇచ్చారు, ఇంకోటి షోల్డర్ కి స్ట్రాప్స్ ఇచ్చారు. ఇవి కూడా చాలా క్వాలిటీ అనిపించాయి, చాలా బాగున్నాయి స్ట్రాప్స్ కూడా. బ్యాగ్ అయితే చాలా స్మూత్ గా ఉంది, చాలా సింపుల్ అండ్ నైస్ గా అనిపించింది నాకు ఈ బ్యాగ్. కాకపోతే ల్యాప్టాప్ తీసుకెళ్ళాలి అనుకునే వాళ్ళకి, ఆఫీస్ వర్క్ అయితే సెట్ కాదు. బట్ నేనైతే ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువ ఇలాంటి బ్యాగ్స్ ప్రిఫర్ చేస్తాను. ఎక్కువ జర్నీ చేయాలి అనుకున్నప్పుడు, కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఏమైనా తీసుకెళ్ళాలి అంటే ఇలాంటి బ్యాగ్స్ చాలా బాగుంటాయి, సింపుల్ గా ఉంటాయి, బరువు అనిపించదు, ఎక్స్పెషల్ గా లైట్ వెయిట్ ఉన్నాయి. సో నెక్స్ట్ 1 వచ్చేసి ఇది నేను చాలా డేస్ అవుతుంది కొని, ఎక్కడ కొన్నానో తెలియదు, బట్ చాలా తక్కువ కాస్ట్ కి కొన్నాను. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది, క్వాలిటీ బాగుంది. 2 to 3 years యూజ్ చేశాను, బట్ ఇలాగే ఉంది ఇది మాత్రం బ్యాగ్. ఆల్మోస్ట్ 2 years నుంచి యూజ్ చేస్తున్నాను. ఆ రోజు ఖచ్చితంగా 2 years అయితే కంప్లీట్ గా యూజ్ చేశాను. ఇంకా ఇప్పుడు కూడా వాడుతున్నాను. నాకు కలర్ అండ్ క్యూట్ గా అనిపించింది బ్యాగ్, సో అందుకనే చేస్తున్నాను. మీకు జస్ట్ ఇలాగా ఒక స్టార్ టైప్ ఇలా చైన్ వచ్చేసి అంతే, జస్ట్ 1 కంపార్ట్మెంట్. అందరికీ తెలిసే ఉంటుంది ఇలాంటి బ్యాగ్స్ అన్ని మనం యాక్చువల్ గా హైదరాబాద్ లో కోటి గంటల్లో తీసుకుంటాం కదా, సో ఆ టైప్ బ్యాగ్స్.
క్వాలిటీ బాగుంది చేస్తున్నాను. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఈ బ్యాగ్. యాక్చువల్గా ఇది పార్టీ వేర్ బ్యాగ్. ఇది నా మ్యారేజ్ టైంలో తీసుకున్నాను. చాలా బరువుగా ఉంది బ్యాగ్ కూడా. ఎందుకు తీసుకున్నానో తెలియదు, కానీ వన్ టైమే యూజ్ చేశాను. యాక్చువల్గా ఈ బ్యాగ్ లో 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. వన్ వచ్చేసి ఫస్ట్ సేమ్ జిప్ ఒకటి ఇచ్చారు. అంటే చాలా స్పేషియస్ ఉంది. యాక్చువల్ గా పెళ్లి టైంలో ఎక్కువ మనకి అవసరం అవుతాయి కదా, అందుకని ఆ వేలో తీసుకున్నాను. కానీ ఇది చాలా బరువుగా అనిపించింది నాకు. సెకండ్ కంపార్ట్మెంట్ వచ్చేసి సేమ్ చార్జర్ అండ్ ఫోన్ కి చార్జర్స్ కి 2 పాకెట్స్ ఇచ్చారు. అండ్ ఇది సెకండ్ కంపార్ట్మెంట్. బ్యాగ్ క్వాలిటీ అన్ని చాలా బాగున్నాయి, కానీ ఇంత బరువుది మనం క్యారీ చేయలేం కదా. సో కలర్ కూడా ఇది మేబీ డే టైం కంటే నైట్ టైం లో బాగుంటది. సో అప్పుడు నాకు తెలియదు కలర్ ఇది అంతగా సెట్ అవుతా లేదా అనేది తెలియదు. సో వెనకాల కూడా జిప్ ఒకటి ఇచ్చారు. ఓకే, ఇది కూడా నేను అరౌండ్ 1000 బిలో 1000 తీసుకున్నాను. బట్ ఓకే, ఈ బ్యాగ్ కూడా. ఈ బ్యాగ్స్ అయితే నా దగ్గర లింక్స్ లేవు. ఇది నేను ఆఫ్లైన్ లో తీసుకున్నాను. రిమైనింగ్ బ్యాగ్స్ అన్ని ఆన్లైన్ లోనే తీసుకున్నాను. సో వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి. సో లాస్ట్ హ్యాండ్ బ్యాగ్ కాదు, ఇది యాక్చువల్ గా మీషోలో తీసుకున్నాను నేను. ఇది కూడా ఎందుకు చేస్తున్నాను అంటే నాకు క్వాలిటీ చాలా బాగా నచ్చింది. ఇది నేను అరౌండ్ 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. యాక్చువల్ గా ఇది ఇన్ని డేస్ వస్తుందని నేను అనుకోలేదు. ఇది 250 ఆ రేంజ్ లో తీసుకున్నాను. నచ్చిందనేసి కలర్ కాంబినేషన్ చెప్పాను కదా, బ్రౌన్ కలర్ కాంబినేషన్స్. నాకు హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఏమైనా కానీ బ్రౌన్ లో ఎందుకో బ్రౌనే నచ్చుతాయి ఎక్కువ. సో డీసెంట్ గా ఉంటాయి చూడడానికి. అయితే ఇక్కడ తీసుకెళ్ళాలన్నా కూడా దీనికి మాత్రం చాలా ఎక్కువ కంపార్ట్మెంట్స్ ఇచ్చారు. చాలా జిప్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఒక మిర్రర్ జస్ట్ పాకెట్ టైప్ ఇచ్చారు. ఇక్కడ ఏదన్నా కార్డ్స్ అలా పెట్టుకోవచ్చు. సో కార్డ్స్ పెట్టుకోవడానికి అలా ఇచ్చారు. అండ్ మళ్ళీ ఇక్కడ ఒక జిప్ పాకెట్ ఇచ్చారు. అండ్ తర్వాత ఇక్కడ 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇందులో మళ్ళీ బ్యాక్ కి 2 కంపార్ట్మెంట్స్, అందులో మళ్ళీ 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. 2 జిప్స్ కూడా ఉన్నాయి. తక్కువ ప్రైస్ అయినా కూడా క్వాలిటీ బాగుందని చెప్పేసి చేస్తున్నాను నేను. చిన్నదే, పెద్ద సైజు సెల్ అయితే సరిపోదు. ఇందులో నార్మల్ మన సైజు మన సెల్లు సరిపోతుంది, బట్ పెద్ద సైజు అయితే సరిపోదు. సెకండ్ కంపార్ట్మెంట్ వచ్చేసి ఇది. ఇందులో కూడా ఇలా ఇచ్చారు. ఏదైనా కార్డ్స్ అలాగా ఏమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. ఇందులో సెకండ్ దాంట్లో ఒకటి ఇచ్చారు, జస్ట్ ఒక కంపార్ట్మెంట్ లాగా. జిప్ కానీ ఏమి ప్రొవైడ్ చేయలేదు. బట్ ఈ పర్స్ నాకు తెలిసి మనం హ్యాండ్ తో క్యారీ చేయాలనుకున్నవి, ఫోన్, మనీ, ఇయర్ ఫోన్స్ అలాంటివన్నీ సరిపోతాయి. హ్యాండ్ బ్యాగ్స్, పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ కాకుండా ఓన్లీ హ్యాండ్ తో తీసుకొని వెళ్ళాలి అంటే బాగా అయిపోతాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా జిప్ ఇచ్చారు. నాకు మెయిన్లీ ఎక్కువ జిప్ పాకెట్స్ ఇచ్చారు కదా, అది నచ్చింది. క్వాలిటీ కూడా పోతుంది అనుకున్నాను, బట్ కానీ బాగుంది. కావాలి అంటే మీకు ఇది కూడా కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఈ వీడియో అంతే. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్, షాపింగ్ వీడియోస్ అండ్ ఇంకా కుకింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ బాయ్.